మేడం అయిపోయింది. నేను బొర్రకెళ్ళొచ్చేసరికి మేడ కాస్త జరిగిపోయి గోడ మిగిలింది. కారే దారి తప్పింది. అంతే అంతే. నేను మాత్రం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ రాక్ 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 స్టైల్ రాక్. ఏమిటో నీకు దుర్బుద్ధి? పట్టండి ఏం నేను తీసుకెళ్తాను. అన్నయ్యకి ఇది రోజు అలవాటే నాన్న. ఇలా వచ్చినప్పుడల్లా అమ్మ నేను సాయం పట్టి లోపలికి తీసుకెళ్తూ ఉంటాం. తెల్లారిసరికి మళ్ళీ మామూలు అయిపోతాడు. మీ అమ్మ మూర్ఖత్వం వల్ల వీడిలా తయారయ్యాడు. దానికి డబ్బుందన్న అహంకారమే తప్ప కొడుకు చెడిపోయాడు నా చింత లేదు. తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అటు కాదు ఇటు. కొత్తగా పెట్టారా మెట్లు? బాధపడకండి మామగారు. ఈ రోజు కాకపోయినా రేపైనా మరిది గారు మారతారు. ఓ దారికొస్తారు. ఆ అదృష్టం ఈ జన్మకు లేదమ్మా. మీ అత్తగారు సవతి కొడుకన్న చిన్న చూపుతో నీ మొగడు భవిష్యత్తును పాడు చేసింది. చిన్నవాడు వీడైనా పైకొచ్చి వంశం పేరు నిలబెడతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ వీడు ఇలా తయారయ్యాడు. ఇద్దరు కొడుకులుండి కూడా ఈనాడు ఆ అల్లుడి మీద ఆధారపడవలసి వచ్చింది. పదమ్మా. సంగతి మీ మామగారికి తెలిస్తే? మామగారా? ఆయన వట్టి బోళాశంకరుడు. తెలిసినా ఏం పట్టించుకోరు. ఆస్తి పెత్తనం మొత్తం మా అత్తగారు. ఆవిని మీరు ఇంతవారు అంతవారు అని పొగిడితే చాలు, ఫ్యాక్టరీ మన పేరు పెడుతుంది, ఆస్తి మొత్తం రాసిస్తుంది. అప్పుడు ఇక మన పని 3 పువ్వులు 6 కాయలు అనుకో. ఇక పెట్టి చేయకు. నాన్న నాన్న ఎన్నాళ్ళకు వచ్చావు నాన్న? అవును, నీతో అమ్మ కూడా వచ్చిందా? అమ్మ మీ అమ్మ ఇంకా లేదమ్మా. ఊరుకో అమ్మా ఊరుకో. ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదమ్మా. ఊరుకో. ఇంత డబ్బులో కూడా చివరి చూపుకైనా నువ్వు వస్తావన్న ఆశతో ఎంత ఆరాటపడిందో చెప్పలేదు. చివరికి సుసే సుసే అట్టు కలవరిస్తూనే కండుపోతుందమ్మా. అదేమిటన్నా జబ్బు చేసిందని ఒక్క ఉత్తరం ముక్క రాస్తే సరే ఏమిటమ్మా టెలిగ్రామ్ ఇస్తారు. వచ్చిందలే ఫస్ట్ టెలిగ్రామ్. నేనే తెచ్చి పారేశాను. అయినా ఆయుష్ ముడి ఆవిడిపోతే నువ్వు వెళ్ళి మాత్రం బతికిస్తావా? పోయిన తర్వాత నువ్వు వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? డబ్బు తడక తప్ప. డబ్బే ముఖ్యం కాదమ్మా లోకంలో. అంతకన్నా విలువైన ఆత్మీయత ఆపేక్షలనే ఉన్నాయి. కట్నం ఇవ్వలేదన్న కక్షతో కన్న తల్లి చనిపోతే కళ్ళ చూపులు కూడా లేకుండా చేశారంటే. అబ్బో, కట్నం ఇవ్వడానికి గతి లేని వాడికి గంపెడ ఆపేక్ష ఉంటాయే లేకపోతాయే. కావలసింది అభిమానం. అది లేని వాళ్ళు పశువుతో సమానం. అవునమ్మా, ఆడపిల్లను కన్న తర్వాత మీరేమన్నా పడాలి. ఏ సుశీల, మీ అమ్మ పోయిందని ఇక్కడ తిష్ట వేయాలని వచ్చాడేమో. వెళ్ళమని చెప్పు. నా మూలంగా ఎన్ని మాటలు పడుతున్నావు నాన్న. ఈ దౌర్భాగ్యుడు కడుపున పుట్టి నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో చూస్తున్నాను కదమ్మా. మీ అమ్మ తనకు మిగిలిన ఈ గొలుసు కడసారి కోరికగా నీకిమ్మది ఇవ్వడానికి వచ్చా. వస్తానమ్మా. ఏమిటి అలా? మమ్మల్ని సస్పెండ్ చేయడం అంత తేలిక కాదు. మీ ఆర్డర్ లెక్క చేయం, మీ ఆటలు సాగనివ్వం, మిమ్మల్ని ఒక్కడుగు కూడా ముందుకు కదలనివ్వం. మీరు బేషరతుగా మాకు లొంగిపోవాలి ప్రిన్సిపాల్ సార్. మమ్మల్ని వెంటనే కాలేజీలో చేర్చుకోవాలి. ఈ రౌడీతనం సాగనివ్వను.
మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ఏమీ చేయరు. ఒకటి మాత్రం చేయగలరు, రాజీనామా. ఏం సార్? చేయకపోతే తగిన సన్మానం చేస్తాను. మీరేం భయపడకండి సార్, ఈ అల్లరి మూక మిమ్మల్ని ఏం చేయలేరు. రండి. ఏమిట్రా ఏమిట్రా ఎవరు మాట్లాడరు? ఏమిటిది? అందరూ ఒకసారి అయిపోయారే. వాట్ హ్యాపెండ్? ఒక్కొక్కరిని చూస్తే అంతేరా బ్రదర్. అరే మాధవరావు. అవునరా శ్రీధర్. ఏమిట్రా ఆకాశం నుంచి ఊడిపెట్టి అకస్మాత్తుగా వచ్చావు? కూర్చో కూర్చో కూర్చో. ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఏమిటి కదా? అబ్బా ఉండరా, మరీ అంత గుక్క తిప్పుకోకుండా అడిగితే ఉక్కిరి బిక్కిరి అవుతా. మరేం లేదు, నాకు ఈ ఊరు సడన్ గా ట్రాన్స్ఫర్ అయింది. నా పాత స్నేహితులు ఇక్కడ ఉన్నాను, వెతుక్కుంటూ వచ్చాను. ఊరిని అసాధ్యం గల ఆ సంగతి కాస్త ముందుగా చెప్తే బ్రహ్మాండమైన స్వాగత సత్కారం ఏర్పాటు చేసేవాడు కదరా. అనవసరంగా మిస్ అయ్యావు ఛాన్స్. జనకి జనకి వస్తున్నానండి. ఒట్టి చేతితో రావడం కాదు, కాఫీ తీసురా. నీ మాధవరానయ్య వచ్చాడు. ఏమిట్రా కాస్త గుర్రాన్ని కట్టేవా? ఏమిటా స్పీడు? ఎక్కడ కట్టేయమంటావురా గుర్రాన్ని? నువ్వు రాకరా. ఎప్పుడు వచ్చారన్నయ్య? ఇప్పుడేనమ్మా. శాంతమోదరు కులాసా? అబ్బాయి వేణు ఏం చేస్తున్నాడు? బిఏ ఫస్ట్ క్లాస్ లో బ్యాచ్ అయ్యాడమ్మా. అలాగా? ఇక్కడే ఎంఏలో జాయిన్ అయ్యాడు. ఓ అదే సంగతి. కొడుకు అంతటి వాడయ్యాడంటే తమకు కొమ్ములు వచ్చాయన్నమాట. వచ్చాయి వచ్చాయి. ఆ కొమ్ములతో నేను పడవాలని వచ్చాను. కాఫీ తీసుకురా. ఒరే ఒరే ఒరే, ఎవరు వస్తున్నారు చూడు. ఆ మాత్రం గుర్తుపట్టలేను అనుకున్నావురా? మా కోడల పిల్ల లక్ష్మి కదా. రామ్మా. అరే చిన్నారి చిరకలా ఉండేది, చాక్లెట్ ఇస్తే గాని దగ్గర చేరేది కాదు. అప్పుడు చీరలు కట్టదాకా వచ్చిందిరా. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఎవరనుకున్నావు? అలా చెప్తే ఏం తెలుస్తుందిరా? నేను మీ చాక్లెట్ మావేనమ్మా, గుర్తులా? నీ చిన్నప్పుడు గుంటూరులో మావయ్య గారు మనం ఒకే ఇంట్లో పక్క పక్క వాటాలో ఉండేవాళ్ళం. రోజు చాక్లెట్ ఇస్తేనే గాని సంకరెక్కేదాని కాదు. ఊరి 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 ఊరి. ఆ చిన్నప్పుడు చిలిపితనం అంతా ఏమైపోయిందిరా? ఇంత నెమ్మది వచ్చింది. ఏం చదువుతున్నావు అమ్మా? బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నాను. ఇకనే ఆ ఫైనల్ ఇయర్ కూడా అయిపోతే లక్షణంగా పెళ్లి చేస్తే సరే. మేము అదే అనుకుంటున్నాం అన్నయ్య. లక్ష్మి మా అమ్మాయిని చెప్పడం కాదు గాని అది నా కూతురే కాదు. నాకు తల్లి తండ్రిలా కొండంత అండ. ఎలాంటి సమస్య వచ్చినా సరే చిటికలో తెచ్చేస్తుంది. ఆ సంగతిలో వేరే చెప్పక్కర్లేదురా. అమ్మాయి ముఖం చూస్తేనే తెలుస్తోంది. అడిగిన ముత్యంలాగుంది. నిజంగా నువ్వు గర్వించదగ్గ కూతుర్రా. దాన్ని తగిన వరుడికిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన రోజున నేను నిజంగానే గర్విస్తానురా. ఆ గర్వం నీకు మిగిలినవని ఏమనుకున్నావో? అంటే నువ్వు కాదంటే ఊరుకోను. ముందే చెప్తున్నాను, లక్ష్మిని నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. అరే నేను అడుగుదాం అనుకున్న విషయాన్ని అడిగేసేది. అమ్మాయిని చూడగానే మీ లక్ష్మిని మా ఇంటి మహాలక్ష్మిగా తీసుకువెళ్లాలనిపించింది, అడిగేశాను. నీ చేత అడిగించినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో అంత గర్వంగా కూడా ఉందిరా. గర్వించు గర్వించు. ఈ గర్వం ఎన్నాళ్ళు? అమ్మాయిని మా ఇంటి కోడలుగా తీసుకువెళ్లే వరకే. మంచి రోజు చూసి వేడిని వాళ్ళ అమ్మని తీసుకొస్తాను. లాంఛనంగా ప్రధానం కూడా చేసుకుంటాం. అలాగే మరి వెళ్ళొస్తాను. అదేమిట్రా ఇప్పుడు ఇక్కడ భోంచేసి వెళ్ళు. నో 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 రే, గట్టికిటి అతకదంతా రా. అయితే త్వరగా త్వరగా వెళ్ళి వదిన గారిని అడిగానని చెప్పండి అన్నయ్య. అలాగేనమ్మా. వేణు, ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు? ఏమిటి వాళ్ళకం? ఇవాళ పెళ్లి చూపులు వెళ్ళాల్సిన సంగతి మర్చిపోయావా? బయలుదేరు బయలుదేరు. మర్చిపోయినా మీరు ఊరుకుంటారా? నేను చేసుకోనని చెప్పినా మీరు ఒత్తిడి చేస్తే నేనేం చేస్తాను? సరే వస్తాను. నువ్వు వస్తే చాలరా, చూస్తే కాదని లేవు. పైగా నువ్వెవరికైనా మనసు ఇచ్చావా, మాట ఇచ్చావా? పోనీ ఆ ధైర్యమైనా చేస్తే అనుకోవచ్చు. అది చేత కానప్పుడు హాయిగా నేను చెప్పినట్టు నడుచుకో. సరే మీ ఇష్టం. ఇదిగో అక్కడికి వెళ్ళేదాకా నా ఇష్టం. వెళ్ళి పిల్లని చూసిన తర్వాత అంతా నీ ఇష్టమే. ఏమిటో ఇంకా నీ సింగారం పూర్తి కాలేదా? వస్తున్నానండి. వస్తున్నానండి. ఇదే మీ ఆడవాళ్ళతో చికాకు. 6 నెలల ముందు ప్రయాణ సంగతి చెప్పిన ఆఖరి క్షణం దాకా వస్తున్నాను. బయలుదేరండి. ఏ మర్చిపోలేదు కదా? నేనేం మీలా మతిమరు మనిషిని కాను. పదండి. నేనట మతి మరుపు మనిషి అట. పదరా పదరా. ఆహా, అందరినీ హడావుడి చేసి అన్ని మర్చిపోయేది మీరే. పై ఉత్తరీయం కూడా వేసుకోకుండా ఏమిటండి పరుగు? వేసుకోండి. అందుకేనా భార్య ఎప్పుడు పక్కన ఉండాలంటారు. పదండి.